ఏదైనా మంచి చోటుకి వెళ్దామంటే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చో. మనం ఉండే దగ్గర ఇలాంటి లొకేషన్ ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. మనం ఏ ప్లాన్ లేకుండా వచ్చేసాం. పైగా సిరిని వదిలేసి రావటం వల్ల మన ఇద్దరి మూడ్ కూడా బాలేదు. ఇక్కడైతే ఎవ్వరూ రారు, ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? 7 ఏళ్ల క్రితం చిత్ర ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చి చూపించిందండి. అప్పటి నుంచి నాకు ఈ ప్రదేశం అంటే నాకు నాకు చాలా ఇష్టం. ఏంటి, 7 ఏళ్ల క్రితం నీకు ఈ ప్లేస్ చిత్ర చూపించిందా? ఆ, అదేంటి అంజలి, చిత్ర మీ గీతక్క ఫ్రెండ్ కదా, తను నీకు ఈ ప్లేస్ చూపించడం ఏంటి? నిన్నే అంజలి, చిత్ర నీకు ఈ ప్లేస్ చూపించిందా? ఆ, అదేనండి. నాకంటే నాకు కాదు, గీతక్కకి చూపించింది. అప్పుడు ఒకసారి గీతక్క ఇక్కడికి వచ్చింది కదా, అప్పుడు చిత్ర చూపించిందంట. అప్పటి నుంచి గీతక్కకిది ఫేవరెట్ ప్లేస్ అయిందంట. గీతకు నచ్చిన ప్లేస్ నీకెలా నచ్చింది? అసలు మనకు గీతే నచ్చదు, అలాంటిది తనకి నచ్చిన ప్లేస్కి మనం ఎందుకు వచ్చాం? నిన్నే అడుగుతుంది. ఏంటండి, ఏమైంది మీకు? నిజంగానే మీకు ఈ ప్లేస్ నచ్చలేదా? లేదా గీతక్కకి నచ్చింది కాబట్టి మీకు నచ్చడం లేదా? అయినా గీతక్క అంత పాపం ఏం చేసింది? మిమ్మల్ని ప్రేమించింది, అంతేగా? దానికే మీకు శత్రువైపోయిందా? అంజలి, ఏమైంది నీకు? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ మధ్య ప్రతి విషయంలోనూ గీత టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? అబ్బా, ఏం లేదులేండి. ఎవరు చూపిస్తే ఏంటి? చాలా రోజుల తర్వాత మనం ఏకాంతంగా గడపాలనుకున్నాం. ఈ ప్లేస్ అయితే బాగుంటుందని మిమ్మల్ని తీసుకొచ్చాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.